హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము ప్రీవియస్ క్లాస్లో ప్రైమరీ స్టూడెంట్స్కి సంబంధించి తెలుగులో హల్లులలో మనము ఎలా అక్షరాలని జతపరచాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదండి. అయితే ఈరోజు హల్లులలో కా నుండి ఇని వరకు పిల్లలకు ముందు వచ్చే అక్షరాలు, మధ్యలో వచ్చే అక్షరాలని మనము పిల్లలకి నేర్పిద్దామండి. దాంతోపాటు ఇని తర్వాత మరొక 2 అక్షరాలు ఏమొస్తాయో అవి కూడా మీకు ఎలా చదవాలో నేను చూపెడతానండి. దాంతోపాటు ఇంగ్లీష్లో మనము ఐ వర్డ్స్ని పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా అండి? చూసారు కదండి, పిల్లలకు హల్లులకు సంబంధించి మనము ముందు వచ్చే అక్షరాలు, మధ్యలో వచ్చే అక్షరాలని మనము ఈరోజు పరిచయం చేస్తున్నాం కదండి. అయితే క్రింది అక్షరాలకు ముందు వచ్చే అక్షరం రాయము. క్రింది అక్షరాలకు ముందు వచ్చే అక్షరము రాయము. మనము పిల్లల చేత మనం ఇలా పెట్టించాలండి. పిల్లలు ఖాకు ముందు అక్షరం, ఘాకు ముందు అక్షరం, ఇలా ప్రతి ఒక్క లెటర్కి పిల్లలు ముందు వచ్చే అక్షరాలని మనం అడగాలి, అక్షరాలను వారి చేత రాయించాలి. ఓకేనా అండి? ఇప్పుడు ఫస్ట్ ఖాకు ముందు వచ్చే అక్షరం ఏంటి? ఖా. నెక్స్ట్ ఘాకు ముందు వచ్చే అక్షరం గ. నెక్స్ట్ చాకు ముందు వచ్చే అక్షరం ఇన్యా. నెక్స్ట్ జాకు ముందు వచ్చే అక్షరం ఛ. నెక్స్ట్ ఇని ఇక్కడ దానికి ముందు వచ్చే అక్షరం ఝ. చూడండి, క ఖ గ ఘ ఇన్యా చ ఛ జ ఝ ఇని. ఈ రకంగా పిల్లల చేత రాయించాలండి. నెక్స్ట్ క్రింది అక్షరాలకు మధ్య వచ్చే అక్షరం వ్రాయుము. చూడండి, హల్లులకు సంబంధించి మనం కా నుండి ఇని వరకు పిల్లలకు నేర్పించాం కాబట్టి మధ్య వచ్చే అక్షరాలకు తక్కువ వస్తాయి. చూడండి, కా మనం ఇక్కడ ఎక్కువ అక్షరాలు మనం రాస్తాము, మధ్యలో వచ్చే అక్షరాలు వారికి ఇలా రాయించాలి. క ఖ. నెక్స్ట్ ఘ. ఇక్కడ చూడండి, క ఖ గ ఘ, ఇక్కడ ఇన్యా. నెక్స్ట్ చ ఛ. నెక్స్ట్ జ. నెక్స్ట్ వచ్చేసి జ ఝ. ఇంకా ఇని తర్వాత వచ్చేటి మనము నేర్పించలేదు, తర్వాత వచ్చే అక్షరాలను మనం నేర్పించలేదు పిల్లలకు కాబట్టి ఇక్కడ వరకు అండి ఇలా నేర్పించాలి. దీని ద్వారా అక్షరాలను వారు గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కంపల్సరీ నేర్పించాలి. ఇవి ప్రతిరోజు రాయించాలి, డిక్టేషన్ చెప్పాలి, ఇలాంటివి కూడా మనము పిల్లల చేత చేయించాలి. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చే అక్షరాలను నేర్పించుదాం. క ఖ గ ఘ ఇని అయిపోయింది కదండి. చ ఛ జ ఝ ఇని వరకు మనం పిల్లలకు నేర్పించాము. ఈరోజు ట ఠ నేర్పించుదామండి. చూసారు కదండి, ట ఠ ట ఠ. ఇది ఈ అక్షరాన్ని సెకండ్ వన్ అక్షరాన్ని ఒత్తి పట్టి పలకాలి కంపల్సరీ. ఈ రెండు అక్షరాలకు సంబంధించి వచ్చే పదాలు రాయడానికి చాలా హెల్ప్ అవుతుంది అలా చదవడం వల్ల. కాబట్టి ట ఠ ట ఠ. చూడండి, దిద్దించాలి పిల్లల చేత మనము ఖచ్చితంగా దిద్దించాలి. ఇలా ట ఠ. ఇది ఈజీ, ఓన్లీ 0 పెట్టమనాలి, పైన ఒకటి రైట్ మార్క్. నెక్స్ట్ ఇది డాట్. దీన్ని పిల్లలకు మనం ఎలా చెప్పొచ్చు వారికి గుర్తుపెట్టుకోవడానికి? పొట్టలో చుక్క ఉన్న అక్షరం, పొట్టలో చుక్క ఉన్న అక్షరం. అది అలా అనడం వల్ల వాళ్ళు ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేస్తారు, వారికి మైండ్లో ఉండిపోతుంది. ఠ అనగా మనం ఠ అని పలికితే వాళ్ళు పొట్టలో చుక్క ఉన్న అక్షరం అని గుర్తుపెట్టుకుంటారు. అది ఓన్లీ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. ట ఠ. ఇంకా అది ఎప్పుడూ వాళ్ళు మర్చిపోరు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనొచ్చు
పిల్లలకి నేర్పించడానికి ఇదొక టిప్ అనుకోండి. పొట్టలో చుక్క ఉన్న అక్షరం ఏంటంటే ఠ. ట ఠ ఇలా పిల్లల చేత దిద్దించాలి. నెక్స్ట్ స్లేట్ పైన గడులు డ్రా చేసి రాయించాలి. నోట్బుక్లో కూడా పిల్లల చేత రాయించాలి. ఇలా పిల్లలకి 2 అక్షరాలు మాత్రం నేర్పించండి. 5 అక్షరాలని ఒకేసారి నేర్పించకండి. ఓకేనా అండి? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము పిల్లలకు ఇంగ్లీష్లో మనము ఐ లెటర్తో మనము వర్డ్స్ని పరిచయం చేద్దాం. GH వరకు మనము పిల్లలకి చెప్పాం కదండి. ఐ క్యాపిటల్ లెటర్ ఐ. ఓకేనా అండి? మనము ఐతో మనము ఐస్, ICE ఐస్ తెలుసు కదండి. ఐస్ అంటే మంచు. ఐస్ క్యూబ్స్ మనకు ఫ్రిడ్జ్లో ఉంటాయి. దాన్ని చూపెట్టి మనము ఐస్, ICE ఐస్. నెక్స్ట్ INK ఇంక్, POT పాట్, ఇంక్ పాట్. INK ఇంక్, POT పాట్, ఇంక్ పాట్. సిరాబుడ్డి. ఇంక్ అంటే సిరా, పాట్ అంటే బుడ్డి. ఇంక్ పాట్, సిరాబుడ్డి. పిల్లలకు ఇంతకుముందు అయితే పెన్స్ అలానే వచ్చేవి, ఇంక్తోనే రాసే పెన్స్ వచ్చేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాయి, కానీ అవి ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు. అవి మనము బుక్ స్టాల్లో పిల్లలకి మనం ఒక పెన్ తీసుకొని ఇంక్ దాంట్లో ఎలా ఫిల్ చేసేది అవన్నీ కూడా మనం చూపెట్టవచ్చు. నెక్స్ట్ ఐస్ క్రీమ్, ICE ఐస్, CREAM క్రీమ్, ఐస్ క్రీమ్. ICE ఐస్ అని ఒకసారి నేర్పించాలండి. ఇక్కడ ఆల్రెడీ ఉంది ఐస్. నెక్స్ట్ క్రీమ్, CRE వరకు ఒక్కసారి AM, CREAM క్రీమ్, CREAM క్రీమ్. ఐస్ క్రీమ్, ICE ఐస్, CREAM క్రీమ్, ఐస్ క్రీమ్. మళ్ళీ ఒకసారి అండి రిపీట్ చేస్తున్నా. ICE ఐస్, CREAM క్రీమ్, ఐస్ క్రీమ్. పిల్లలు ఇష్టంగా తినేది కదండి, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. క్రీమ్, CREAM క్రీమ్. చూడండి, ICE ఐస్, INK ఇంక్, POT పాట్, ఇంక్ పాట్. ICE ఐస్, CREAM క్రీమ్, ఐస్ క్రీమ్. ఇలా పిల్లలకు నేర్పించండి. ఓకేనా అండి? ఇది పిల్లల్ని స్లేట్ పైన పెట్టించండి, దిద్దించండి, కంపల్సరీ దిద్దించండి, నోట్బుక్లో రాయించండి. ఓకేనా అండి? ఇలా ప్రాక్టీస్ చేయించండి. మనం డైలీ ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. అయితే పిల్లలు, పేరెంట్స్ ఇద్దరు కూడా బిజీ ఉంటారు. పేరెంట్స్ వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు, వారి డ్యూటీస్లో. నెక్స్ట్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తుంటారు, వస్తుంటారు. ఈవినింగ్స్ ట్యూషన్స్కి వెళ్ళే వాళ్ళు ట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్ చదివించే వాళ్ళు పేరెంట్స్ కూడా బిజీగానే ఉంటారు. అయితే పిల్లలకి కూడా కొంచెం బోర్గా అనిపిస్తుంది. ఎందుకంటే వీక్ అంతా కూడా స్కూల్కి వెళ్ళడము, రావడము, ఇంట్లో స్టడీస్ ఇవే ఉంటాయి. కాబట్టి వారికి కూడా కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అని అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఎంతో స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. మనము స్ట్రెస్ ఫ్రీ చేయాలంటే పిల్లల్ని మనకి ఉన్న టైంలో ఫ్రీ టైంని మనము పిల్లలతో స్పెండ్ చేయాలండి. అయితే మరి వారిని బయటికి తీసుకెళ్ళడం, ప్రతిరోజు వాళ్ళు ఇంట్లో ఉంటారు, స్కూల్లో ఉంటారు, ఈ రెండే ఉంటాయి. కాబట్టి పిల్లల్ని అప్పుడప్పుడు మనము బయటికి తీసుకెళ్ళడం లాంటివి చేయాలండి. అయితే ఇది ప్రతి పేరెంట్ కూడా ఎలా ఆలోచిస్తారంటే మనీ కావాలి, కంపల్సరీ పిల్లలతో బయటికి వెళ్ళాలంటే ఎంతో కొంత మనీ అయితే అవసరమే ఉంటుంది. అయితే అందరూ ఎకనామికల్ కండిషన్స్ అందరికీ కూడా బాగుండకపోవచ్చు. కొంతమందికి ఎకనామికల్ కండిషన్ బాగా ఉండొచ్చు, కొంతమందికి ఎకనామికల్ కండిషన్ పూర్గా ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏమీ భయపడనవసరం లేదు. మనకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ని మనము విజిట్ చేయొచ్చండి. అయితే పిల్లలని మనకు దగ్గరలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్కి,
తీసుకెళ్ళొచ్చు. అయితే అక్కడ పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారండి. మనము ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే పిల్లలు అక్కడ ఎన్నో నేర్చుకుంటారు. అక్కడ ప్లాంట్స్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి, బెంచెస్ ఉంటాయి, స్వింగ్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి ఎన్నో ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా అక్కడ పిల్లలు చూస్తూ ఉంటారు, నేర్చుకుంటారు. అక్కడ కొత్త విషయాలు అనేవి మనము చాలామంది అక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారు. వాకింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, యోగా చేసేవాళ్ళు కానివ్వండి, అక్కడ ఎన్నో ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి హాల్స్లలో. కాబట్టి అక్కడ పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు. ఎంతోమంది పిల్లలు అక్కడ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కాబట్టి పిల్లలని అక్కడికి తీసుకెళ్ళడం వల్ల అక్కడ మనకు మనీ అనేది అవసరం లేదు. మనము తీసుకెళ్ళవచ్చు వీక్లీ వన్స్, లేదు అంటే 15 డేస్కి ఒకసారి, లేదు అది కూడా కుదరదంటే మంత్లీ వన్స్ అయినా పిల్లల్ని అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళాలండి. అక్కడ పిల్లలు ఫస్ట్ వాళ్ళకి మంచి ఆక్సిజన్, మనం ఇంట్లో మనకంత దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా అపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నా సరే చెట్లను పెంచుకోలేని వాళ్ళు ఉంటారు. మనకు అంత గాలి అనేది, అంత ఫ్రెష్ ఎయిర్ అయితే మనము పీల్చుకోవట్లేదు కదండి. కాబట్టి మనకు అలాంటి వాతావరణం పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్తే మంచి గాల్లో పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు నేర్చుకుంటారు. అక్కడ అంత పీస్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా నేర్చుకుంటారు. మనం చెప్పాలి. అక్కడ మంచి గ్రీనరీ ఉంటుంది, దానివల్ల పిల్లలు ఎంతో హాయిగా ఉంటారు. చెట్లు ఉండడం వల్ల బెనిఫిట్స్ మనము పిల్లలకి చెప్పాలి. దానివల్ల పిల్లలు కూడా మన ఇంటిలో కూడా ఒక చిన్న ప్లాంట్ని తీసుకొచ్చి పెంచడము, దానికి ప్రతిరోజు వాటరింగ్ చేయడము, ఇలా ప్రతిరోజు వరకే ఆ ప్లాంట్కి వారి నేమ్ పెట్టేసేయాలి. ఇంకా దాని బాధ్యత అంతా కూడా, రెస్పాన్సిబిలిటీ అంతా కూడా పిల్లలే. అది ఎవరైతే పెడతారో ఆ చెట్టుని, ఆ ప్లాంట్ని, వాళ్ళే అది అంతా కూడా దాని బాధ్యత అంతా కూడా తీసుకుంటారు. దానికి వాటరింగ్ చేయడం కానీ, దానికి ఏది సపోర్ట్ చేయడం కానీ, అది పెరిగేటప్పుడు దానికి సపోర్ట్ ఇవ్వడం కానీ అన్నీ కూడా పిల్లలు చేసుకుంటారు, నేర్చుకుంటారు. కాబట్టి అలా పిల్లలకి మనం గార్డెన్కి తీసుకెళ్ళడం వల్ల తెలుస్తుందండి. నెక్స్ట్ అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. వారి బోన్స్, మజిల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి మంచిగా ఉంటుంది. గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని అక్కడ 1-2 hours అక్కడ మనము కూర్చుంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అక్కడ ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు. ఆ పిల్లలతోని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మంచి ఫ్రెండ్స్ దొరుకుతారండి. మనకి దొరుకుతారు, వాళ్ళకి మంచి ఫ్రెండ్స్. అక్కడ ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు. ఆ పిల్లలు వారు చదివే స్కూల్లో విషయాలు, వీళ్ళు చదివే స్కూల్లో విషయాలని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. స్టడీస్ వైజ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందరికీ మొబైల్సే, నంబర్స్ తీసుకుంటారు. వీరికి ఏ డౌట్స్ వచ్చినా మంచి కొంచెం క్లెవర్ పిల్లలు అయితే వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోవడము, ఇలా జరుగుతూ ఉంటాయి. అక్కడ వెళ్తే ఆ ప్రపంచం అనేది కంప్లీట్ వేరేగా ఉంటుంది కదా. అంటే అదంతా మనకు తెలిసిందే, కానీ మన పిల్లలకు మనం తెలియచేయాలి. మనం కూడా ఒక న్యూస్ పేపర్ తీసుకెళ్ళి, లేదంటే ఒక బుక్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని మనకి కూడా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీ అవుతాం. కాబట్టి మనము అలా చేసుకుంటూ పిల్లలకి కూడా వాళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు. అక్కడ ఎన్నో ఐటమ్స్ ఉంటాయి వాళ్ళు ఆడుకోవడానికి. కాబట్టి అలా పిల్లల్ని మనము ఎంకరేజ్ చేయాలి, తీసుకెళ్ళాలి. కంపల్సరీ మనము టైం అనేది పెట్టుకోవాలి. వీక్లీ వన్స్ తీసుకెళ్తే ఇంకా చాలా మంచిది. 1-2 hours ఖచ్చితంగా మనం స్పెండ్ చేయాలి. అక్కడి వాతావరణాన్ని పిల్లలకి చూపెట్టాలి. ఆ పీస్ఫుల్గా ఉంటే మన మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా పిల్లలకి మనము చూపెట్టవచ్చు. అక్కడ వెళ్తే పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్తారు. మనకి ఇంట్లో పీస్ఫుల్గా ఉండదని కాదు, కానీ మనము ఏదో ఒక పనిలో ఉంటూనే ఉంటుంది. ఇంట్లో ఉంటే పిల్లలైతే చదువుకోవడము, నెక్స్ట్ పెద్దవాళ్ళు అయితే పనిలో బిజీ అవుతారు. ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కంటే అక్కడ కొంచెం మనం ఫ్రీ టైం ఒక 1-2 hours పెట్టుకుంటాం. కాబట్టి ఆ టైంలో మనం ఇవన్నీ ఆలోచించాం. అప్పుడు మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అది పిల్లలు తెలుసుకుంటారు. అంటే ఇక్కడ పిల్లలకి ప్లాంట్స్, ట్రీస్, అక్కడ బెంచెస్, స్వింగ్స్, ఇలా ప్రతివి అక్కడ ఏమేమి ఉంటాయో అన్ని పిల్లలు తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి చెట్లని పెంచడానికి వారు ఇంట్రెస్ట్ చూపుతారు.
నెక్స్ట్ వచ్చేసి వారికి ఒక రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. అంటే ఏదైనా మనము తీసుకుంటే ఒక చెట్టును పెంచాలంటే ఆ ఒక బాధ్యత అనేది మనము వాటర్ పోయాలి. డైలీ చూస్తారండి ఆ పిల్లలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఫ్లవర్స్ అయినాయా, ఫ్రూట్స్ అయినాయా, ప్రతిదీ కూడా చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. దానివల్ల ఇంకా చెట్లు పెంచాలి, మనకు అవి మంచి ఆక్సిజన్ ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి అనే విషయాలన్నీ కూడా మనం నేర్పినట్టయితే పిల్లలు కూడా తెలుసుకుంటారండి. దీనికి మనీతో సంబంధం లేదు కాబట్టి పిల్లల్ని అలా తీసుకెళ్ళవచ్చు. అక్కడ ఎంతోమంది వస్తూ ఉంటారు, వాకింగ్కి వస్తూ ఉంటారు. మనం కూడా వాళ్ళతో కాసేపు స్పెండ్ చేయొచ్చు. ఒక బెంచ్ మీద మనం అక్కడ కూర్చుంటే మన ప్రక్కన వాళ్ళు కూడా ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళతో మనం మాట్లాడడం వల్ల వారి థాట్స్ మనకి, మన థాట్స్ని వాళ్ళతో మనం షేర్ చేసుకోవచ్చు. దానివల్ల పరిచయాలు అనేవి చాలా పెరుగుతాయి. కాబట్టి పిల్లలకి పెరుగుతాయి, మనకి పరిచయాలు పెరుగుతాయి. కాబట్టి ఇలా మన లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా మీ క్వాలిటీ టైంని పిల్లలతో స్పెండ్ చేయండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా అండి? మరొక మంచి వీడియోతో, మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.